హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ మష్రూమ్ సూప్ ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం. ఆయిల్ పోసుకోవాలి. ఏం చేస్తున్నావు? ఏం కర్రీ? సూప్ ఆంటీ, చికెన్ సూప్. చికెన్ సూప్ విత్ మష్రూమ్, టొమాటో, ఆనియన్. ఫస్ట్ ఆయిలా? ఆయిల్ హీట్ అయినాక మసాలాస్ వేసుకుందాం. మసాలా బగారాకు, 2 స్టార్ అనీస్, 4 లవంగాలు. ఇవన్నీ కలుపుకోవాలా? కొంచెం లైట్గా ఆయిల్లో వేడవ్వాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కలుపుకోవాలా? ఆనియన్స్ ఫుల్ బ్రౌన్ అవ్వకుండా జస్ట్ ట్రాన్స్పరెంట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నూరిన ఎల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. ఇదిగా మగ్గడానికి 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫైన్లీ చాప్ మష్రూమ్స్ పెద్దగా కట్ చేసుకొని కొంచెం మష్రూమ్స్ కొన్ని ఎక్కువ వేసుకోండి. వాటర్లో మరిగినాక చిన్నగా అయిపోతాయి కాబట్టి. మనము ఇప్పుడు ఒక 15 మినిట్స్ ప్రెషర్ కుక్ పెట్టుకుందాం. 15 మినిట్స్. ఓకే. వాటర్ పోసుకొని నెక్స్ట్ ఇప్పుడు మసాలాస్ వేసుకొని వాటర్ పోసుకోవాలి. నూడిల్స్ వేసుకొని 15 మినిట్స్ ప్రెషర్ కుక్లో వదిలేయాలి. ఇప్పుడు జీలకర్ర, మిరియాలు అండ్ ధనియాలు. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు. వాటిని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి మసాలా. ఈ మసాలా కొంచెం గరం మసాలా లైట్గా. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకోవాలి. అంతా మసాలా అంతా కలిసేటట్టు. కానీ బట్ స్టిల్ ఒక 1 టీ స్పూన్ అంతా కారం వేసుకుందాం. 1 టీ స్పూన్ అంతా కారం వేసుకుందాం కదా. ఇప్పుడు ఇంకొక స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇలాగా కలుపుకోవాలి. వాటర్ పడతాయి, సో ఇదంతా మునిగేలాగా హాట్ వాటర్. ఇవి కోల్డ్ వాటర్ కూడా పోసుకోవచ్చు, నాట్ మ్యాండేటరీ, బట్ హాట్ పోస్తే కొంచెం తొందరగా అవుతుందని. ఓకే. వాటర్ పోసుకున్నాక ఒక 10 నిమిషాలు ఇది వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు. 10 నిమిషాలు మరగనివ్వాలి. ఇది ఒక ప్యాక్ ఆఫ్ నూడిల్స్. మనకు నార్మల్గా బయట ఎక్కడైనా నూడిల్స్లో నార్మల్గా నూడిల్స్ వేసే నూడిల్స్ ఉంటాయి కదా, ఇవి అవే. ఇప్పుడు మనకి మరిగింది కాబట్టి ఒక 1 కప్ నూడిల్స్ వేసుకోవాలి. నూడిల్స్ వేసుకొని కలుపుకోవాలి. క్లోజ్ చేసుకొని దీన్ని ఒక 15 నిమిషాలు ప్రెషర్ కుక్లో వదిలేయాలి. దీనిలో నార్మల్గా బయట మన ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్ మూత పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాలు ప్రెషర్ కుక్లో వదిలేయాలి. దీన్ని మనం నార్మల్గా బయట ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్లో చేస్తే ఒక 5 విజిల్ ఇచ్చి వదిలేయాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ ఓపెన్ చేసుకొని ఆఫ్ చేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకోవాలి. రెడీ. యమ్మీ యమ్మీ చికెన్ సూప్ రెడీ.